హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ క్రిస్మస్ టైం కదండి. సో కిడ్స్కి పైజామా పార్టీ అన్నట్టు అరేంజ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపించే షాప్ ఏంటి అంటే డాలర్ స్టోర్ అంటారు, డాలర్ ట్రీ. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం డాలరే ఉంటుంది, అంటే $1 మాత్రమే. కానీ యాక్చువల్లీ మొన్న మేము వెళ్ళినప్పుడు మాత్రం ప్రైస్ పెరిగిందనమాట, $1.25 ఉంది. సో ఇక్కడ అన్నీ ఏంటి ఎలా అంటే లైక్ స్టేషనరీ ఐటమ్స్, అలానే పెద్ద పెద్ద క్లోతింగ్, షూస్ అలా ఉండవు అనమాట. చిన్న చిన్న తక్కువ ప్రైస్లో ఉండేటివి, లైక్ చిన్న బుక్స్ కానివ్వండి, పెన్సిల్స్, కప్స్, అలా డిఫరెంట్ అన్నీ అంత $1కి వచ్చేవి, $2కి వచ్చేవి, $3కి వచ్చేవి ఉంటాయన్నమాట. సో నేను మీకు ఈ షాప్ వ్యూ అంతా కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ యుఎస్లో డాలర్ స్టోర్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అనేది మీకు అందరికీ చూపించాలి అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఎక్కువ వరకు అక్కడ అండ్ లాస్ట్లో ఇంకోటి ఏంటి అంటే పిల్లలతో లైక్ ఫోటోషూట్ చేసాం కదా, ఈ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి ఎలా డెకరేట్ చేసాము, అండ్ ఆ ఐటమ్స్ డెకరేట్ చేసిన తర్వాత మేము ఎందుకోసం డెకరేట్ చేసాము, ఫోటోషూట్ ఎలా చేసాము అనేది కూడా మీరు లాస్ట్ దాకా చూడండి. బ్యూటిఫుల్ పిక్స్ తీసాము యాక్చువల్లీ, కానీ ఇక్కడ వీడియో యాడ్ చేస్తున్నాను నేను. పిల్లలు మీరు అన్నారు కదండి మా చెల్లి పిల్లల్ని చూడాలంటే బాగుంది, లైక్ హౌ అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారని. ఈసారి మా అక్క పిల్లలు, మా పిల్లలు, మా చెల్లి పిల్లలు, అందరి పిల్లల్ని పెట్టి సో ఫన్నీగా కొంచెం వాళ్ళ ఫోటోషూట్ ఏదైతే జరిగిందో అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ ఇక్కడ డాలర్ స్టోర్లో ఏంటి అనుకుంటున్నారా, లైక్ మనకి చైనా ఇండియా అదేమంటారు, చిన్న చిన్న షాపింగ్ ఉంటాయి చూడండి, ఎగ్జిబిషన్స్ అప్పుడు కానివ్వండి, లేదా మాల్ అనేసి అన్నీ కూడా ఒక $100 లోపటే ఉంటాయి, $100 మాత్రమే ఉంటాయి అని అలా ఉంటాయి చూడండి. 99 మాత్రమే, ఓన్లీ 99 ఎవ్రీ ఐటమ్ అన్న ఆ టైప్ అన్నమాట. చెంకి మన దాంట్లోకి బయట డాలర్, ఇది వచ్చేసి ప్రతి ఐటమ్ డాలర్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతి ఐటమ్ వచ్చేసి $1 ఉంటుంది, $1 ఉంటుంది. ఏంటి అది? ప్లేడో అంటే క్లేనా? ప్లేడోలా క్లే. అని డిఫరెంట్ స్టైల్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్ కానివ్వండి, బర్త్డే పార్టీస్కి వాడచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే కిడ్స్కి రిలేటెడ్ ఏమైనా చిన్న పార్టీస్ చేస్తాం చూడండి, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో ప్రతి ఐటెం కూడా అంతే ప్రైస్లో ఉంటుంది. మన దగ్గర కూడా ఇలాంటివి చాలా షాప్స్ ఉన్నాయి. మనం అన్ని చిన్న ఐటమ్స్ లేకపోతే స్పాచులాస్ కానివ్వండి, అలాంటివి క్వాలిటీ బాగానే వస్తాయి. సో మేమైతే ఏం తీసుకున్నామో చూడండి. ఎక్కువ వరకు ఏంటి అంటే మేము పిల్లలకి ఇక్కడ క్రిస్మస్కి డెకరేషన్ ఒకటి, అండ్ క్రిస్మస్ టైంలో ఈ పైజామా పార్టీకి
పిల్లల కోసం మా చెల్లి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, వాళ్ళకి పైజామా అంటే నైట్ డ్రెస్సెస్ అవి సెలెక్ట్ చేసాం కదా, వాటితో కాంబినేషన్గా వాళ్ళకి వెనకాల డెకరేషన్ ఐటమ్స్ అండ్ వాళ్ళకి కొన్ని కప్స్ కొన్నాం అనమాట. దాంట్లో హాట్ చాక్లెట్ పోయొచ్చు. అండ్ యాక్చువల్లీ ఆ మూమెంట్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారని మా చెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో తీశాను, మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ న్యాచురల్ వాయిసెస్ పెడతాను పిల్లలవి. అండ్ కొద్దిసేపు ఈ షాపింగ్ మాల్ అంతా చూద్దామా, ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడ అన్నీ కూడా మనకి ఇండియన్ బజార్లో చూస్తాం చూడండి, ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. లైక్ మనకి ఏంటి అంటే ఇప్పుడు కొన్ని క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ బాగుంటాయి, కొన్ని అష్యూర్డ్ ఉండవు అనమాట. కానీ లైక్ వీ కెన్ యూజ్ ఇట్ అండ్ త్రో, అంటే ఇప్పుడు వాడేసేసి అకేషనలీ. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎలా అంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్మస్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. థ్యాంక్స్ గివింగ్ అయితే థ్యాంక్స్ గివింగ్, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అయితే వ్యాలంటైన్స్ డే, అట్లా వీళ్ళకంటే మనలాగా ఇండియాలో లాగా చాలా ఫెస్టివల్స్ ఉండవు కదా. సో ఉన్న కొన్నిటి వరకే వాళ్ళకున్న అన్ని షాప్స్లో కూడా దానికి రిలేటెడ్ ప్రోడక్ట్సే పెడతారనమాట. వాటికి డెకరేషన్ సంబంధించి, లేదా అప్పుడు యూజ్ చేసేవి, లేదా అప్పుడు గిఫ్ట్ ఇచ్చేవి. ఇక్కడైతే ఎక్కువ వరకు ఎలా అంటే ఫెస్టివల్ టైంలో అలాంటి టైంలో ఇలా గిఫ్ట్స్ చాలా ఇచ్చుకుంటారు. మన దగ్గర ఏంటి ఎక్కువ వరకు బట్టలు పెట్టడము అలాంటివి చేస్తాం కదా, ఇక్కడ వీళ్ళు ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. సో దాని బేస్డ్గా సో అంటే మనము ఇప్పుడు కొందరు ఎక్కువ ప్రైస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ ప్రైస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటి అంటే లైక్ ఇలా ప్రోడక్ట్ 1-2 టైమ్స్ యూజ్ చేసేయడానికి ఎందుకంత పెట్టాలి అని అలాంటి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి షాప్స్ అయితే చాలా పనికొస్తాయంట. సో అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ వద్దని చెప్పింది మా చెల్లి. అయితే ఫుడ్ ఐటమ్స్ వద్దు, మనం ఇలా స్టేషనరీ రిలేటెడ్. అండ్ అలాగే మా చెల్లి వాళ్ళ పెద్ద బాబు బర్త్డే వస్తుందన్నమాట. సో వాళ్ళకి ఇంకా క్రిస్మస్ టైం కూడా కదా, సో హాలిడేస్ వచ్చేసే ముందు వాళ్ళకి గిఫ్ట్స్ పంపించాలి అనేసి కొన్ని సెలెక్ట్ చేశాము. అవి నేను ఈ వీడియోలో తీయలేదు, ఎందుకంటే వాడికి సర్ప్రైజ్ పోతుంది కదా, అందుకోసం నేను ఆ గిఫ్ట్స్ మేము అక్కడ తీస్తూ మా చెల్లి గిఫ్ట్స్ అవి కొంటూ ఉన్నప్పుడు నేను జస్ట్ అక్కడ షాపింగ్ ఆ మాల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించాను అనమాట. $1 స్టోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఏం ఐటమ్స్ ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లైక్ మనం ఇక్కడ తర్వాత అయినా మనకి డిఫరెంట్ కంట్రీలో అసలు ఎలాంటివి ఉంటాయి, ఎలా ఉంటాయి షాపింగ్ మాల్స్లో. మన దగ్గర కూడా బిగ్ బజార్ అలాంటి వాటిలో ఇలాగే ఉంటాయి, కానీ ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర స్పెషాలిటీ. ఇది $1 స్టోర్, అక్కడ ఒక కప్పు $1, లేదా ఏ ఐటమ్ కొన్నా $1 అనమాట. సో దాని బేస్డ్గా నేనైతే ఎక్కువ వరకు ఏం తీసుకున్నాను అంటే పిల్లలకి క్లే కానివ్వండి అండ్ ఫెవిస్టిక్ ఇవి ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ సింపుల్గా తీసుకున్నాను అంతే. అవి అక్కడ వరకు వాళ్ళు వాడుకుంటారా లేదా ఇండియా కూడా తెచ్చుకున్నా సరేలే అనేసి అంతే, జస్ట్ గేమ్స్ ఆడుకునేవి తీసుకున్నాం అనమాట. ఇంట్రెస్టింగ్గా పిల్లలకి ఏమైనా లైక్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంది అనిపించింది అనమాట. సో సింపుల్ షాపింగ్ చేసాము. అండ్ బర్త్డేస్కి అయితే మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించిందండి. మనకి బర్త్డే ఐటమ్స్ అన్నీ కూడా స్టేషనరీ, ఇప్పుడు మన దగ్గర కూడా బెలూన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఒక్కొక్క షాప్లో దొరుకుతున్నాయి అనమాట.
సో ఆ విధంగా ఇక్కడైతే అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికేస్తాయి. ఇంకా బిల్లింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ వీటిని డెకరేట్ చేసేది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. క్రిస్మస్ టైం కదండి, మీరు క్రిస్మస్ది లాస్ట్ టైం ఒక వీడియో చూశారు కదా, వైట్ క్రిస్మస్ ట్రీ. అప్పుడు చెప్పాను నేను ఇంకోటి గ్రీన్ క్రిస్మస్ ట్రీ కూడా తయారు చేద్దాం అనుకుంటుంది మా చెల్లి అని. అంటే గ్రీన్ క్రిస్మస్ ట్రీ వచ్చేసి లైక్ ఫొటోస్ బేస్డ్గా మీకు ఇందాక చెప్పినట్టు పైజామా కిడ్స్కి వేసి ఫొటోస్ తీస్తాము అనేసి. సో అలా తీసినవి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అక్కడ ఏంటి అంటే నేను నార్మల్గా లైవ్ వాయిస్ పెట్టేశాను. ఎందుకు అంటే కిడ్స్ని మేము ఎంత కష్టపడ్డామో వాళ్ళని కూర్చోబెట్టి ఫొటోస్ తీపియడానికి. అండ్ మీరు చాలామంది ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు మా చిన్నోడు అది ఇది అన్నారు కదా, చూడండి ఎంత నాటియో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ బిల్లింగ్ వేసేసుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్లైమ్ చూడండి, స్లైమ్ ఇప్పుడు చూడండి, చూడండి ఇది కూడా స్లైమే. డోర్ ఎలా కొట్టేసింది తర్వాత అయ్యో దీనిలో లేదని అంటావా ఏంటి? దిస్ ఇస్ బ్లూ. గ్రీన్ వద్దా? ఓ మై గాడ్, వా ఎంత ముద్దుగా ఉంది. స్లైమ్. ఓకే మమ్మ, అంటే ఇయర్ లాంగ్ ఇప్పుడు క్రిస్మస్ కి మొత్తం క్రిస్మస్ గురించి అదేంటి నెక్స్ట్ వాలంటైన్స్ డే వస్తుంది కదా, అన్ని వాలంటైన్స్ డే. సో దాని తర్వాత పబ్లిక్స్కి వెళ్ళామన్నమాట. అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మిల్క్ అవి తీసుకుందామని. అక్కడ క్రిస్మస్ కదండి, క్రిస్మస్ టైంలో యాపిల్ పాయ్స్, కేక్స్, అసలు ఇక్కడ యాపిల్ పాయ్తో ఐస్ క్రీమ్ తినడం చాలామంది ఇష్టపడతారనమాట. సో కొన్ని అక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేశాను చూడండి. ఇవేంటి sweet potatoes. What is this? Seat to table. Seat to table అంటే పంకిన్ చాలా పెద్దగా ఉంటాయి కదా, ఇవేం చిన్నగా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అది డిఫరెంట్ వెరైటీ. సో ఇక్కడ కూడా మనకు అంటే అదొకటి గ్రీన్ కలర్ది సమ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అనిపించింది అనమాట. సో అది అందుకే చూపిస్తున్నాను స్పెషల్గా. అండ్ మిగతా అన్నీ కూడా ఫ్రూట్స్ అవన్నీ లైక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది బాగుంటుంది ఎంత కాదన్నా. మన దగ్గర కూడా మంచి మంచి మాల్స్కి వెళ్తే ఫుడ్ బాగుంటాయి. కొన్నిసార్లు అంటే కొన్ని ఖరాబ్ అయినాయి అలా వస్తూ ఉంటాయి ఎక్కడైనా కూడా. చూడండి, కాకపోతే ఇక్కడ అన్ని సలాడ్ లాగా తినేవి సపరేట్గా ప్యాక్ చేసి ఉంటాయి అలా. అండ్ సీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ పబ్లిక్స్లో. అలా కాకుండా ఫుడ్ టౌన్ లాస్ట్ టైం చూపించాను చూడండి, అక్కడ ప్రైజెస్ తక్కువనే. అండ్ అవి ఫ్రోజన్ కావు, ఇక్కడ ఫ్రోజన్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత డెకరేషన్వి కొన్ని మీకు యాడ్ చేస్తాను చూడండి ఎలా డెకరేట్ చేసాము అనేది. అంటే ఎక్కువ కంప్లీట్గా కాకుండా క్రిస్మస్ ట్రీ అయితే ముందే డెకరేట్ చేసేసాము. దాని దగ్గర చిన్న డెకరేషన్ అనేవి వెనకాల ఇప్పుడు నేను లేటెస్ట్ ఈరోజు షాప్ చేసి వచ్చాము కదా, అవి ఎలా హ్యాంగ్ చేసింది మా చెల్లి అంటే కర్టెన్స్ తెచ్చి మా అక్క పిల్లలకి సర్ప్రైజ్గా రాకముందే ఇవన్నీ చేసి పెట్టింది అనమాట. ఇదేంటంటే అమెరికాలో క్రిస్మస్ పైజామాస్ క్రిస్మస్కి ఒక ట్రెడిషన్ లాగా ఉందన్నమాట. ఫ్యామిలీ అందరు కలిసి మ్యాచింగ్ పైజామాస్ వేసుకొని క్రిస్మస్ ట్రీ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా హాట్ చాక్లెట్ తాక్కుంటూ అందరు బిజీ లైఫ్లలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. క్రిస్మస్ అనగానే ఒక దగ్గరికి వచ్చి క్రిస్మస్ ట్రీ చుట్టూ
చూడండి డెకరేషన్ అనమాట. ఇందాక లైట్స్ లేనప్పుడు నైట్ టైంది చూపించాను కదా, ఇక్కడేమో డే టైంలో అనమాట. అంటే వాళ్ళందరినీ లైట్స్ వేసినప్పుడు కూర్చోబెట్టి ట్రీ అంతా కూడా అంత బాగా డెకరేట్ చేశారు. అండ్ మా పాప మా చెల్లి కలిసి డెకరేట్ చేశారనమాట. సో అది సర్ప్రైజ్, అందుకే నేను అది వీడియో తీసి ముందే పెట్టలేదు. వీళ్ళ ఫోటోషూట్ అనేది ఉందన్నమాట. సో అన్నీ కూడా మేము మొన్న మీకు చూసారా, ఇవన్నీ కూడా నేను అక్కడ షాప్లో $1 షాప్లో పర్చేస్ చేసినవి. వాటిని ఇలా యూస్ చేశారనమాట. యూస్ చేసి డెకరేట్ చేసింది చాలా బాగుంది. అండ్ వాళ్ళందరినీ నేను లైవ్ వాయిసెస్ పెట్టేస్తున్నా, ఎందుకంటే చాలా క్యూట్ కన్వర్సేషన్స్ ఉన్నాయి. అయ్యో ఆహా No place. It will look crowded on the couch, and the pictures will not be clear. Guys, looking so good. I want to take a picture of it. Yes. Awesome. Everybody say this. Everybody hug each other. That's a good pose. That's a good pose. Everybody do bunny. Reindeer hat. Reindeers are coming. I'm closer. Okay. 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 Not in the picture. You keep running away. Reindeers are coming. Rudolph is coming. Rudolph the red-nosed reindeer is coming. నిద్ర వస్తుంది ఆయనకి. Okay. Stand in the. Mommy will hit you. Go reindeer. Very funny. Hey, Sweta. Yes. No crying. 1, 2, 3. Reindeer is here. Look at me guys. TV is moving. 1, 2. 3. You. Stop. Dimple. నువ్వు చూస్తలా And all the logistics here. వాడు ఇక్కడ వచ్చి నేను ఎక్కించిన. You can't stand in the picture. Get out. All your pictures are only like crying like a baby. ఓకే నాన్న Smile. Ready, No, bye. go there. Go there. Baya is having a kissy. See? Very nice. Very nice. Look at Big Papa. వచ్చింది. Close your cheeks and look at Big Papa. Hey, ఇద్దరు జుట్లు పడుతున్నాయి ఆగండి. Hey, look at me. Close this. Close your cheeks and look at Big Papa. Go itla. Big Papa చూడు. Stand up. Close your cheeks నాన్న. ఓకే పర్ఫెక్ట్ వాళ్ళ వచ్చింది. ముఖాలు కనిపిస్తలేవురా. వచ్చింది. Go. Is that necessary? Yes. I lost all of it. Hey, okay girls, let's go. Finally. ఎందుకంటే రిమైనింగ్ పిక్చర్స్ కి వేరే పోజెస్ నేను ఆలోచించాను. Papa. Okay. Look at camera. ఓకే ఎవరు కాపేది నాన్న రిషి No, we are going to use the mouse to. రిషి కిందికి పెట్టమ్మా. ఇప్పుడు ఇట్లా మొహన్. No, we use the Side cup to close our mouth. మంచిగా పట్టుకో. గుడ్ జాబ్ బాయ్స్. కింద ఇట్లా. Good job boys. On me. I'll make you hot chocolate. You have a Okay. drink in it, not like it's empty cup. ఓకే అట్లనే ఉండండి. ఓకే You have a drink in one it. more 1, 2. That's a beautiful. Yes, we are done. Okay, all boys out. ఇవ్వండి తీసిన కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫ్యాషన్ అండ్ ఫన్లో చాలా క్రిస్మస్ వీడియోస్, చాలా వీడియోస్ వస్తాయి. కీప్ వాచింగ్.